హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఎలా ఉన్నారు, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీకు రీయూనియన్ ఉందా అనేటివన్నీ చూస్తాము. ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను. ఇది జనరల్ రీడింగ్ అండి, అండ్ ఆల్సో టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ వీడియో కౌంట్ అవుతుంది. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. మీ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయ్యాయంటే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ హోల్ రీడింగ్ అండి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, మీకు మనసులో ఒకటి, బయటికి ఒకటి ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ని స్టాక్ చేస్తున్నారు. అలాగే మీరు ది ఎంపైర్ లాగా ఏది బయట చెప్పుకోకుండా ఉన్నారు. అలాగే మీరు ది కన్ఫ్యూజ్డ్ పర్సన్గా ఉన్నారనమాట. మీ పార్ట్నర్ పైన మీరు గెలవాలి అని ఉన్నారు. సో ఇది అండి మీ ఫీలింగ్స్. అయితే మీ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు. మీ మనసులో ఒకటి, బయటకు ఒకటి ఉన్నారు. మీరు ది ఎంపైర్ లాగా అన్నీ మనసులోనే పెట్టుకొని ఉన్నారు. యు ఆర్ నాట్ షోయింగ్ అప్ ఎనీ ఎమోషన్స్ ఆఫ్ యువర్స్. ఓకే, యూనివర్స్ చెప్పండి, వాట్ ఈస్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. వాట్ ఈస్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ప్లీజ్ చెప్పండి, వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ఓకే, ది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మీ పైన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు. మీరే తన స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు. తను చాలా ప్యాషనేట్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ప్యాషనేటెడ్గా రావాలనుకుంటున్నారు. వై ద 2 of Cups హియర్. బట్ చాలా కన్ఫ్యూజ్డ్లో ఉన్నారనమాట. వాట్ ఈస్ స్ట్రెంగ్త్ హియర్. ఓకే, మీతో కలిసి మీ స్ట్రెంగ్త్ ధైర్యం చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని అయితే ఉన్నారు. మీ పైన చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్. అలాగే మీ పార్ట్నర్ మీ మీద ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. Please give me the intentions of my viewers partner. What are their intentions towards my viewers? What are their intentions? What are my viewer partner intentions towards my viewers? ఇంటెన్షన్స్ అయితే తనందుకు తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఇంటెన్షన్స్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది. బట్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా అయితే ఉన్నారు. తనకి ఏదో కొంచెం బ్యాక్ స్టెప్ జరిగిందనమాట. అందుకని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. వై దిస్. ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. బట్ మీకు జడ్జిమెంట్ చేయాలనుంది కానీ ఎలా చేయాలి అనేది ఆలోచిస్తున్నాడు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బట్ హీఈస్ వర్కింగ్ టువర్డ్స్ యూ. సో తన ఇంటెన్షన్స్ అయితే మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. బట్ హీఈస్ ఫీలింగ్ సమ్ బ్యాక్ స్టాప్. అంటే మిమ్మల్ని తను చాలా బ్యాక్ స్టాప్ చేశాడనమాట. అందుకని మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని తనని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నాడు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వై ఇస్ ద 10 of Swords హియర్. ఎందుకు బ్యాక్ స్టాప్ జరిగింది? వాట్ హ్యాపెండ్? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? సో నేను దాని గురించి బ్యాక్ స్టాప్ ఎవరిని చేశారు, ఎందుకు చేశారు, తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారని అడుగుతున్నాను యూనివర్స్ని. ప్లీజ్ గివ్ మీ ద ఫ్యూ కార్డ్స్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫ్యూ కార్డ్స్. వాట్ హ్యాపెండ్ బిట్వీన్ మై వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్. Who did that backstab? What is the reason behind that 10 of Swords? Okay, someone has moved out from someone. మీ నుంచి మీరైనా మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయి ఉన్నారు. లేకపోతే మీ పర్సన్ అయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. సో తను అలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన ప్రపంచం ఒక బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారంట అంతకుముందు. సో తను అలా బౌండరీస్ ఏర్పరచుకొని ఉండి హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళి మీ పార్ట్నరు సంథింగ్ ఒక హ్యాపీగా ఉన్నారనమాట మిమ్మల్ని వదిలేసి వెళ్ళి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 6 of Swords. ఓకే, తను కన్ఫ్యూజ్డ్ అయ్యి ఒక కన్ఫ్యూజన్లో మిమ్మల్ని వదిలేశారండి. మిమ్మల్ని వదిలేయాలని తన ఇంటెన్షన్ కాదు, కానీ తను ఏదో ఒక మీ గురించి ఏదైనా బ్యాడ్ థాట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే సంథింగ్ ఏదో ఒక నెగిటివిటీ మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. సో దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు.
సో అందుకని చాలా రోజుల నుంచి తను మీ నుంచి దూరంగా ఉన్నారనమాట. చాలా రోజుల నుంచి మీ నుంచి దూరంగా ఉన్నారు. సో వాట్ ఈస్ ద ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 6 of Wands. ఓకే. లాస్ట్కి తను ఏమనుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీతో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. ఇది జరిగింది. ఇంత బ్యాక్ స్టాప్ చేశాను కదా, అందుకని మా పర్సన్ నన్ను నమ్ముతుందా అనేసి మీ పర్సనే మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారండి. సో తను నమ్ముతుందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకని ఇంటెన్షన్స్ అయితే అందుకని తను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా అబ్సెసివ్గా ఫీల్ అయిపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా బ్యాక్ స్టాప్ చేశారు కదా, మీరు నమ్ముతారా నమ్మరా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. మిమ్మల్ని ఎలా ఒప్పించాలి, అందుకని అప్పుడు 2 of Swords వచ్చాయి. కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఒప్పించే తీరుతారనమాట. ప్లీజ్ షో మీ వై డిడ్ హీ చేంజ్ నౌ. తను ఎందుకు ఇప్పుడు చేంజ్ అయ్యారు, తను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాడు, తను ఎందుకు అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్. తను ఎందుకు అలా చేస్తున్నాడు, యూనివర్స్ చెప్పండి. ఇంతకుముందు తను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్లు, ఇప్పుడు ఎందుకు తన గురించి అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. వాట్ హ్యాపెండ్ విత్ దెమ్, వాట్ హ్యాపెండ్ విత్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ఓకే. తనకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. ఎవరి కోసం అయితే మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోయారో వాళ్ళ నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఆ పర్సన్కి. కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుండవు. తనకి అన్యాయం జరిగింది, ఇప్పుడు తనకి మోసం జరిగింది. ఇంతకుముందు మిమ్మల్ని ఎట్లయితే వదిలేసి వెళ్ళిపోయారో ఇప్పుడు అలాగే జరుగుతుందన్నమాట మీ పర్సన్కి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ 6 of Pentacles. అంటే సడన్గా తన టైం మొత్తం మారిపోయింది. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ చారియట్. తన పేరెంట్స్ వల్లనే తన ఫ్యామిలీలోని ఒక స్టెబిలిటీ లేదనమాట. ఒకరోజు బాగుంటారు, ఒకరోజు బాగుండరు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ 7 of Swords. ఓకే. సో తనకి అన్యాయం జరిగింది. తన వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్ద ఎల్డర్ పర్సన్ తనకి అన్యాయం చేశారనమాట. సో తన మీద ప్రేమ చూపించట్లేదు, లేకపోతే తనకు అన్యాయం జరిగింది కాబట్టి తను ఇలాగ ఎంపరర్ లాగా ఎవరితోనూ ఇది మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్నారు. తనకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో తన ఫ్యామిలీ అంటే తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కాదనుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, సో వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి పోయారు, ఇప్పుడు వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ నాకైతే ఇంకా సినారియో కనిపిస్తుంది, కానీ అది చెప్తే బాగుంటుందో బాగుండదో నాకు తెలీదు. ఈ పర్సన్ చాలా చాలా అన్స్టేబుల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. అసలు ఈ పర్సన్ని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అని కూడా అడుగుతాను. సో నాకు ఆ సినారియో చెప్పడానికే నాకు నచ్చట్లేదండి. సో అంటే ఆల్రెడీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని వదిలేసిపోయి వాళ్ళని పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళని వదిలేసి రావాలి అనుకుంటున్నట్లున్నారు. ఓకే. కన్ఫ్యూజ్డ్ పర్సన్ లాగా ఉన్నారు. లేకపోతే నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్లు మిమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకున్నారు. సినారియో కూడా వస్తుంది. సో మీరు మళ్ళీ అలా భయపడకండి. ఓకే. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. ఏంటి, ఎందుకు మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా. ప్లీజ్ షో మీ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా. మీ పార్ట్నర్ అయితే అనుభవిస్తున్నాడండి, తను చేసిన కర్మకి పూర్తిగా అనుభవిస్తున్నాడు. తనకైతే హ్యాపీనెస్ లేదు ఈ థర్డ్ పార్టీ దగ్గర. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ వెదర్ మై వ్యూవర్స్ కెన్ బిలీవ్ దేర్ పార్ట్నర్ ఆర్ నాట్. వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా అనే దానికి కొన్ని కార్డ్స్ ఇవ్వండి. నమ్మచ్చా నమ్మకూడదా అంటే ఇది మీ కర్మ బంధం అండి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అతనే అని మీరు అనుకుంటున్నారు. మీరు కోరుకుంటే మీ పార్ట్నర్ మీకు దగ్గర అవుతారు. అది మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు నమ్మచ్చా నమ్మకూడదా అంటే
కొంతమందికి ఇది కర్మ రిలేషన్ అనమాట. ఎవరికి కర్మ రిలేషన్ అంటే నేను చెప్తాను. మకర రాశి వాళ్ళకి ఇది కర్మ రిలేషన్. ఎందుకంటే ఇది మేజర్ ఆర్కానా కార్డ్ అనమాట. సో వాళ్ళకి నేను ఫ్రాంక్గా చెప్తాను, నో. మకర రాశి మీకు మీ రాశి మకర రాశి అయినా, మీ పర్సన్ మకర రాశి అయినా యూ కెన్ ఇగ్నోర్ హిమ్. అంటే ఇది మీకు ఎలా ఉంటుందంటే, మీ ఫీలింగ్స్ మ్యాచ్ అయ్యి, మీ స్టోరీ మ్యాచ్ అయ్యింది అంటే అప్పుడు మీరు ఇది కౌంట్లో తీసుకోవచ్చు. సో మీరు కనీసం ఒక 80% అన్నా మ్యాచ్ అవ్వాలి, 50% కూడా మ్యాచ్ కాదు. ఎందుకంటే నేను డైరెక్ట్ నో అని చెప్తున్నాను కదా, అందుకని మీ పర్సన్కి నేను నో చెప్తున్నాను అంటే మీరు ఇంకొకసారి రివైండ్ చేసుకోండి. మీ ఫీలింగ్స్, మీకు జరిగినవన్నీ అన్నీ మీకు రిలేటెడ్గా ఉంటే, మీ పర్సన్ ఇలా చేశాడు అని మీకు రెజొనేట్ అయింది అంటే అప్పుడే మీరు నో అనేది క్లారిఫై చేసుకోండి. మళ్ళీ పర్సనల్గా మరీ ఎక్కువగా తీసుకోకండి. అలాగే ఇది 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఈ 9 ఆఫ్ కప్స్ వచ్చి మైనర్ ఆర్కానా. అందుకని నేను దీని గురించి ఎక్కువగా ఇది ఓకే, ఎస్, పాసిబుల్లీ ఎస్, మీ పర్సన్ని మీరు నమ్మచ్చు. సో ఇది ఎవరెవరికి వస్తుందంటే, ఇది క్యాన్సర్, కర్కాటక రాశి, మీనరాశి, అలాగే క్యాన్సర్, పైసెస్, అలాగే వృశ్చిక రాశి, స్కార్పియో. సో మెజిషియన్ ఇచ్చి మేజర్ ఆర్కానా. సో మెజిషియన్ మెయిన్గా దేనికి రిలవెంట్? సో ఏరీస్ మేషరాశి, అలాగే సింహరాశి ఇన్ ద సెన్స్ లియో. సో అలాగే సాజిటేరియస్ ధనస్సు రాశి. ఓకే, వీళ్ళందరికీ ఎస్ కార్డే అనమాట. బట్ మకర రాశి, ఓకే, మకర రాశి ఇన్ ద సెన్స్ క్యాప్రికార్న్, మీరు కొంచెం ఆలోచించండి, పర్సనల్గా రీడింగ్ చేయించుకోండి. ఓకే, మీ స్టోరీ రెజొనేట్ అయితే. ఓకే యూనివర్స్, అయితే మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి? విల్ దే కమ్ టువర్డ్స్ మై వ్యూవర్స్? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్. వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా? ఓకే, నెక్స్ట్ యాక్షన్ అయితే కంపల్సరీ తీసుకుంటారంటే ఈ టవర్ కార్డ్. నెక్స్ట్ యాక్షన్ ఒకటి భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి. భయపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళకి గాడ్ ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది. వాళ్ళు అంత వెంటనే మీ దగ్గరికి రాకపోవచ్చు. బికాజ్ మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద చాలా ఆశగా ఉంది. ఎందుకంటే గాడ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. అలాగే మీ పర్సన్ని మీరు గుర్తు చేసుకునే విధంగా తను ఏదో చేస్తూనే ఉంది. మీరంటే చాలా ఎక్కువగా గుర్తు వచ్చే విధంగా యూనివర్స్ చేస్తోంది. కానీ వాళ్ళు దాన్ని ఆపుకుంటున్నారనమాట. ఎందుకు అంటే మిమ్మల్ని ఇంత బ్యాక్ స్టాప్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తే ఎలాగా అనేది అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద ఫైనల్ రెజల్యూషన్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్కి ఫైనల్ రెజల్యూషన్ ఏంటో చెప్పండి. అట్లీస్ట్ రీసెంట్గా అన్న వాళ్ళు యాక్షన్ తీసుకోకపోయినా ఫైనల్ రెజల్యూషన్ ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరూ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇద్దరు కలుస్తారా, కలవరా? ప్లీజ్ చెప్పండి. ది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మీ విష్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది అండి. రెజల్యూషన్ ఈజ్ వెరీ గుడ్. మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వస్తాడనమాట. ఎందుకంటే ఇది ఫైనల్ రెజల్యూషన్. ది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ది నైట్ ఆఫ్ స్వార్డ్స్తో మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వస్తారు. మీ విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. మీ ఫైనల్ రెజల్యూషన్ అయితే ఖచ్చితంగా మీరిద్దరు కలుస్తారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూడొచ్చు. నేను చెప్పిన రాశుల వారు ఎదురు చూడొచ్చు. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ప్లీజ్ గివ్ మీ ద టైం పీరియడ్ యూనివర్స్. ప్లీజ్ టైం పీరియడ్ ఇవ్వండి. ఎప్పట్లో వీళ్ళు కలుస్తారు? ప్లీజ్ గివ్ మీ ద ఒక వన్ పర్టికులర్ టైం పీరియడ్ చెప్పండి. ప్యాషనేట్గా వస్తారనమాట. ఖచ్చితంగా ఒక టైం పీరియడ్లో వస్తారు. ఖచ్చితంగా ఒక 10 డేస్ కాకపోవచ్చు, ఎందుకంటే తొందరగా అయితే యాక్షన్ లేదు కదా. సో ఒక 10 వీక్స్ అనమాట. 10 వీక్స్ ఆర్ 8 మరీ వచ్చింది. 10 వీక్స్ ఆర్ 8 వీక్స్ ఆర్ 9 వీక్స్. 8, 9, 10 అనమాట. ఒక 3 మంత్స్లో అండి. ఒక 3 మంత్స్లో మీకు మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది. సో మీకైతే ఫైనల్ రెజల్యూషన్ హ్యాపీగా ఉందండి. సో బీ హ్యాపీ. ఇది అండి మీకు ఈరోజు నేను
ఒక యూనివర్స్ నుంచి మూన్ నుంచి యాక్చువల్గా రేపు ఫుల్ మూన్ ఉంది కదా, సో నేను ఫుల్ మూన్ ఉన్నప్పుడల్లా నేను మూన్ నుంచి నేను కొన్ని అడ్వైజెస్ తీసుకుంటాను మీకోసం. సో చూద్దాము మీకు ఏమి అడ్వైస్ ఇస్తున్నారు మూన్. చెప్పండి మూన్, మా వ్యూవర్స్కి మీరు ఏం అడ్వైస్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ వన్ అడ్వైస్ ఫర్ మై వ్యూవర్స్. ప్లీజ్ గివ్ మీ వన్ అడ్వైస్ ఫర్ మై వ్యూవర్స్. ఓకే, ఓకే. మీరు మీకు ఏమొచ్చిందంటే డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. మీకు టైం అయితే చాలా బాగుందండి. మీ పర్సన్తో మీరు మాట్లాడుకోకుండా ఉన్నా కూడా, మీకు కొంచెం సిచ్యుయేషన్ సరిగా లేకపోయినా కూడా మీకైతే మంచి టైం ఉంది. సో యూటిలైజ్ యువర్ టైం. మీరు మీ పార్ట్నర్ కోసం కాకుండా మీ గురించి మీరు చాలా వర్కౌట్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైపోయింది మీ ఫీలింగ్ చూసిన తర్వాత. సో దానివల్ల మీరు ఎన్నో అచీవ్ చేస్తారు, మీ గోల్స్ కూడా అచీవ్ చేసుకుంటారు మీ పర్సన్ కాకుండా. సో దానివల్ల మీకు ఒక ప్రైడ్ అనేది, అంటే కొంతమంది తలపొగురు అంటారు కదా, అది వస్తే మాత్రం చాలా కష్టము. సో అది లేకుండా ఉండేలాగా చూసుకోండి అని మీకు మూన్ అడ్వైస్ ఇస్తున్నారు. సో ద న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. మీ లైఫ్ పార్ట్నరు ఎండ్ ఆఫ్ ది డెక్ అనమాట. మీ పార్ట్నర్ అనేది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చే టైం వస్తుంది. వితిన్ 3 monthsలో మీ పర్సన్ మీ దగ్గరికి అయితే వస్తాడు. సో అగైన్ క్లారిఫైడ్ ఫ్రమ్ దిస్ కార్డ్, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారని చెప్పాను కదా. సో మరి అది కొంతమందికి చాలా వెంటనే కూడా జరగచ్చు. సో ఇదంతా జరిగి చాలా ఫాస్ట్లో జరిగింది ఈ స్టోరీ అంతా. అయితే మీ పర్సన్ వితిన్ 8 to 10 daysలో కూడా రావచ్చు అనమాట. సో వితిన్ 8 to 10 daysలో అనే కాదు, కొంతమందికి చాలా ఫాస్ట్గా కూడా రావచ్చు. వితిన్ 9 hours 10 hours కూడా జరగచ్చు కదా. సో వెంటనే నాకు తెలిసినంత వరకు ఈ మూన్ని బేస్ చేసుకొని చూస్తుంటే ఈ ఫుల్ మూన్ డే కూడా మీకు మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఆఫ్టర్ 1 month అనమాట. సో ఎప్పుడైతే మీకు మూన్ అనేది స్టార్ట్ అవుతుందో, న్యూ మూన్ అనేది స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి మీకు చాలామందికి న్యూ రొమాంటిక్ లైఫ్ అనేది సైకిల్ బిగిన్ అవుతుందని నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే, కొంతమందికి చాలా తొందరగా జరగచ్చు, కొంతమందికి 1 monthలో జరిగిపోవచ్చు. ఆ విధంగా నాకు ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి. సో ఇవి అండి మీకు మూనాలజీ నుంచి మీకు వస్తున్న సజెషన్స్. ఓకేనా అండి. ఈరోజు నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.